హలో మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మూవీ మ్యాడ్ మ్యాక్స్. ఈరోజు రివ్యూ వచ్చేసి సేవ్ ది టైగర్స్ సీజన్ 2. మనకు తెలుసు సేవ్ ద టైగర్స్ సీజన్ 1 అనేది హిలీరియస్గా వర్కౌట్ అయింది. మంచి స్ట్రీమింగ్ వ్యూస్ వచ్చినాయి, అలాగే మంచి టాక్ కూడా వచ్చింది సీజన్ 1కి. దానికి కంటిన్యూషన్గా ఈ సీజన్ 2 అయితే రిలీజ్ చేశారు. అండ్ సీజన్ 2 ఎలా ఉందనే విషయానికి వచ్చేస్తే, సీజన్ 1 మీద నాకైతే సీజన్ 2 బాగా అనిపించింది. ఫన్ కూడా బాగా జనరేట్ అయింది. అండ్ దీంట్లో స్టార్ కాస్ట్ మన ప్రియదర్శ్ గారు, చైతన్య కృష్ణ, దాంతోపాటు మన అభినవ్ గోమట్టం. తెలుసు వీళ్ళ ముగ్గురు మంచి ఫస్ట్ సీజన్లో మంచి రోల్స్ పడ్డాయి. అండ్ సెకండ్ సీజన్లో కూడా చాలా మంచి రోల్స్ పడ్డాయి. పర్టికులర్లీ ప్రియదర్శ్ గారికి అయితే చాలా అంటే చాలా బాగా ఎమోషనల్గా అటు కామెడీగా రెండు విధాలుగా కూడా బాగా వర్కౌట్ అయింది. చాలా బాగా వచ్చింది. అండ్ డైరెక్టర్ తేజ కంకుమను గారు కొంచెం సీజన్ 1 మీద పోలిస్తే సీజన్ 2 బాగా కాన్సన్ట్రేషన్ చేసి తీసినట్టున్నారు. ఎమోషన్స్ కూడా దీంట్లో బాగా వర్కౌట్ అయినాయి. సీజన్ 1 పర్టికులర్లీ మనకేంటంటే ఫన్ వేలో వెళ్తున్నట్టు అనిపించినా సరే ఎంటర్టైన్ అవుతాం. బట్ సీజన్ 2 అనేది అటు కామెడీతో పాటు ఎమోషన్ కూడా బాగా క్యారీ చేశారు. పర్టికులర్లీ ప్రియదర్శ్ గారి క్యారెక్టర్ని అయితే బాగా ఇంప్రూవ్ చేసుకున్నారు. అతని లైఫ్ స్టోరీ కూడా మనకు బాగా కనెక్ట్ అవుతాం మూవీ చూసినప్పుడు. అలాగే ఇద్దరు క్యారెక్టర్స్ వదిలేసినట్టు కాదు, వాళ్ళకి తగ్గట్టు బాగానే చేశారు. అండ్ అభినవ్ గారిది కూడా బాగుంది. అండ్ చైతన్య కృష్ణ గారిది కూడా బాగానే వచ్చింది. అండ్ సీజన్ 3కి మంచి ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసేలాగా వదిలారు సీజన్ 2 ఎండింగ్ అయితే. సో దీంట్లో టోటల్ 7 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. 7 ఎపిసోడ్స్ కూడా చాలా తక్కువ రన్ టైం, హాఫ్ అన్ అవర్ తక్కువగానే ఉంటుంది. చాలా ఎర్లీగా అయిపోయినట్టు అనిపించింది, ఎందుకంటే ఇన్వాల్వ్ అయ్యాం కాబట్టి. దట్టు అది 30 minutes బిలో ఉంది కాబట్టి స్పీడ్గా అయిపోయినట్టు ఉంది. మధ్యలో థర్డ్ ఎపిసోడ్, ఫోర్త్ ఎపిసోడ్ కొంచెం మీకు బోరింగ్గా అనిపించినా సరే, ఫస్ట్ 2 ఎపిసోడ్స్, లాస్ట్ 3 ఎపిసోడ్స్ అయితే మిమ్మల్ని బాగా ఎమోషనల్గాను అలాగే మంచి ఎంటర్టైనింగ్ వేలో కూడా వెళ్ళద్ది, బాగా ఎంటర్టైన్ అవుతారు. సో ఈ సేవ్ ద టైగర్స్ సిరీస్ చూడాలంటే కనుక డిజ్నీ హాట్స్టార్లో అయితే స్ట్రీమ్ అవుతుంది. సీజన్ 3 స్టార్ట్ చేయబోతున్నారంట, దాని మీద వర్క్ అయితే జరుగుతుంది ప్రెసెంట్. ఈ సీజన్ 1, సీజన్ 2 అయితే హిలీరియస్గా వర్కౌట్ అయినాయి. అండ్ ఓన్లీ వీళ్ళ ముగ్గురే కాదు, మిగిలిన అందరు కాస్ట్ కూడా బాగా పెర్ఫామ్ చేశారు. వాళ్ళ వైఫ్స్గా నటించిన వాళ్ళు. అండ్ అభినవ్ గోమటం గారి దగ్గర ఉన్న పని మనిషి ఉంటుంది కదా, పని మనిషి క్యారెక్టర్ అయితే హిలీరియస్గా వర్కౌట్ అయింది సెకండ్ సీజన్లో కూడా. ఫస్ట్ సీజన్లో ఎంత బాగా వర్కౌట్ అయింది, సెకండ్ సీజన్లో ఇంకా అంత బాగా వర్కౌట్ అయింది, కామెడీ విధంగా అయినా ఓవరాల్గా. సో ఇది సేవ్ ద టైగర్ సీజన్ 2 రివ్యూ అయితే. అండ్ అలాగే మనం కొత్త ఎపిసోడ్స్ అయితే స్టార్ట్ చేసామని చెప్పాం కదా, కొత్త సిరీస్. దానికి సంబంధించింది ఇది ఎక్కడైతే వేస్తున్నాం, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి. సో ఎవ్రీ వీక్ వీడియో అయితే వస్తూ ఉంటుంది దానికి సంబంధించింది. సో ఇది సేవ్ ద టైగర్స్ 2 రివ్యూ. నెక్స్ట్ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.